అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని తోటాడ ఎంపీపీ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయుడు రెడ్డి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డి మంగవేణి కోటేశ్వరరావు, ఎంపీటీసీ కాన్రేగుల వెంకటలక్ష్మి, దొడ్డి రమేష్, కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. మహానీయుల చరిత్ర, దేశం గొప్పతనం, మహానీయుల త్యాగాల గురించి ఆ విద్యార్థి చెబుతుండగా అందరూ ఆశ్చర్యంగా విన్నారు. చిన్నారిని అందరూ అభినందించారు. అమెరికాలో ఉంటున్న నారాయణరావు కుటుంబ సభ్యులు ప్రదీప్, శ్వేత దంపతుల ఆర్థిక సహాయంతో సమకూర్చిన ట్రాక్ డ్రెస్సులను విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాలల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నా పేరు భవ్యశ్రీ, నేను 4వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికీ. మన పాఠశాల హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. మొదటిగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మన దేశం యావత్తు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవం జరుపుకోవడానికి కారణం గురించి నేను చెబుతున్నాను. మన దేశంను బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు మన జాతీయ నాయకులు చేసిన త్యాగఫలంగా మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దానికి ముందు 1939లోనే రాజ్యాంగ సభను ఒక సంస్థను స్థాపించారు. దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉండేవారు మరియు 388 మంది సభ్యులు ఉండేవారు. ఇందులో రాజ్యాంగ మసాయిదా కమిటీ ఒకటి ఉండేది. దానికి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగమును రచించారు. దానిని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. అందరూ ఆమోదించారు. దానిని 1950 జనవరి 26 నుండి మన స్వాతంత్ర దేశంలో అమలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుండి ప్రతి జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, ఇతరులకు నా కృతజ్ఞతలు. జై హింద్. చాలా బాగా చెప్పామమ్మా. చక్కగా చాలా బాగా చెప్పింది అమ్మా. అందరూ కూడా ఇలాగా మాట్లాడుతూ రావాలి. అందరూ కూడా మేము లెక్కల్లో చెప్తున్నాము, మీరు వింటున్నారు, రాస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. ఇలా బయటకు వచ్చినందుకు మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం అలవాటు చేసుకుంటే మన యొక్క విజ్ఞానం మరింత బాగా పెరుగుతుంది నా ఉద్దేశం. అలాగే లహరి